ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీని స్టార్ట్ చేస్తున్నా. ఇది స్టోరీ కాదు ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించిన మేఘన్ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, మేఘన్ ఒకరోజు సైకిల్ తొక్కుంటూ అర్ధరాత్రి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్న మేఘన్కి ఒక అమ్మాయి కనపడి ఏమనిందంటే, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంది. ఎందుకు, ఏమైందని మేఘన్ అడిగాడు. అక్కడ ఏంటో ఉండండి, అది నన్ను తరుముతూ ఉంది, ఆ వ్యక్తి నన్ను చంపాలని చూస్తున్నాడు అంటే మేఘన్ సరే హెల్ప్ చేద్దాం అనుకొని మెల్లగా ఆ అమ్మాయితో పాటి పద అతను ఎవరో చూపించు అని చెప్పి అన్నాడు. అంటే ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్తే అక్కడ బయట లైటు వెలుగుతూ పోతూ ఉంది. అలా వెలుగుతూ పోతూ ఉంటే ఏంటి ఈ లైట్ ఇలా వెలుగుతూ పోతుంది అని మేఘన్ అనుకున్నాడు. కానీ అప్పుడే ఆమె మెల్లగా నవ్వడం స్టార్ట్ చేసింది. అలా నవ్వుతుంటే మేఘన్కి ఏమీ అర్థం కాలేదు. మెల్లమెల్లగా ఇంకొంచెం ముందుకు పోతూ ఉంటే అక్కడ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డుని చూసిన మేఘన్ భయపడ్డాడు. ఎందుకంటే ఆమె ఏమని చెప్పిందంటే, ఆ బోర్డు ఉంది కదా, ఆ రూమ్లోకి మనం వెళ్ళాలండి, అక్కడే ఉన్నాడండి అతను అని చెప్పింది. ఆ బోర్డుపై ఏముందంటే మార్చరీ రూమ్. అమ్మాయి ఇక్కడే అండి, ఈ లోపలే అండి, నన్ను ఒకటి చంపాలని చూస్తున్నాడు అని చెప్పి అనింది. అంటే మేఘన్, ఇది మార్చరీ రూమ్ అమ్మా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను అని అన్నాడు. అంటే లేదండి, ఇక్కడి నుంచే కత్తి పట్టుకొని వచ్చాడండి అంటే సరే అని మేఘన్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అక్కడ ఇద్దరు డాక్టర్లు బెడ్ పై ఉన్న శవాల్ని కోస్తూ ఉన్నారు. కోస్తూ ఒక సీసాలో వేస్తూ ఒక్క సుత్తితో గట్టిగా తలని కొడితే ఆ డెడ్ బాడీ తల పగిలిపోయి బ్రెయిన్ బయటికి వచ్చింది. ఆ బ్రెయిన్ని తీసిన డాక్టర్ దానివైపే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. అలా నవ్వుతూ ఉంటే సడన్గా మేఘన్కి భయం వేసింది. మేఘన్కి భయం వేసి వెనక్కి తిరిగితే ఆ అమ్మాయి అక్కడ లేదు. అది చూసిన మేఘన్ చాలా భయపడ్డాడు. భయపడితే మెల్లమెల్లగా వాళ్ళు మేఘన్ వైపు చూశారు. చూసి సడన్గా ఇంకో బెడ్ పై నుంచి డెడ్ బాడీ పైకి లేచి వచ్చి ఆ డాక్టర్తో నా కిడ్నీ మర్చిపోయారు అని చెప్పి నవ్వుతూ ఉంది. డాక్టర్ వెంటనే ఆ కిడ్నీని తీసుకొని వేరే సీసాలో వేశాడు. వేస్తే ఇదంతా చూసిన మేఘన్కి ఒక్కటే అర్థమైంది, వాళ్ళందరూ దెయ్యాలని. వెంటనే మేఘన్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసాడు. బయటకు వచ్చేసి తన సైకిల్ చూసుకున్నాడు. సైకిల్ చూస్తే సైకిల్ పైన ఆ అమ్మాయి కూర్చొని ఉంది. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయికి తల లేదు. అది చూసిన మేఘన్ మరింత భయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఒక చోట ఆగాడు. రోడ్డు పైన ఒక వ్యక్తి కనపడడంతో అతన్ని తన సైకిల్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఆ అమ్మాయి లేదు. అట్లే ఆ మార్చరీ రూమ్ కూడా అక్కడ లేదు. అది చూసిన మేఘన్కి ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది. ఇంతవరకు తను చూసిందంతా ఒక దెయ్యాల ప్రపంచం. అందుకే నైట్ ఎవరైనా కూడా బయటికి ప్రయాణాలు చేయకూడదనేది ఇందుకే. దగ్గర అప్పుడు మేఘన్ టైం చూసుకుంటే రాత్రి 10:30 అవుతుంది. అది చూసిన మేఘన్ అప్పటికి చాలా భయపడ్డాడు. అతను మేఘన్ని మెల్లగా తన సైకిల్ దగ్గరికి తీసుకెళ్ళి మేఘన్ని ఇంటికాడ డ్రాప్ చేశాడు. ఈ స్టోరీ మనకి పంపించిన వారి పేరు మేఘన్ లైఫ్లో రియల్గా జరిగిన ఒక హర్రర్ స్టోరీ. అయితే మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను.